ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గతంలో సదరన్ క్యాంపులు జరిపి వెరిఫికేషన్ కానీ కొత్తగా కానీ ఏవైతే తీసుకున్నారో అందులో ఆగిపోయినవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ తీసుకోవాలని, గతంలో జరగకుండా ఉన్నవి లేదు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నవి రీవెరిఫికేషన్ జరగాల్సినవి ఈ 3 కేటగిరీలకి సంబంధించినటువంటి వ్యక్తులకి గౌరవంగా ప్రతిరోజు 30-40 మంది స్లాట్స్ ఇస్తున్నారు హాస్పిటల్కి. అందులో భాగంగా ఈరోజు ప్రారంభమై వాళ్ళకి ఆప్థమాలజీ కానీ, కంటి సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, ఎముక సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, అదేవిధంగా ఇతర మీకు బ్రెయిన్కి సంబంధించినటువంటి మెంటల్ ఇల్నెస్ అటువంటి ఉన్నట్టు కానీ వీటన్నిటికీ సంబంధించి సదరన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నుంచి ఈ 3 వారాల్లో ఇవన్నీ కూడా పూర్తి చేయాలని, పూర్తి చేసి పెండింగ్ అప్లికేషన్స్ పాతవి రివ్యూ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా కొత్తవి ఏవైతే పాతవి రిజెక్ట్ అయినవో అవి మళ్ళీ రివ్యూకి పెట్టుకున్నారు ఆ రివ్యూ చేయాల్సినవి ఇవన్నీ కూడా ఈ 3 వారాల్లోనూ పూర్తి చేసి మళ్ళీ వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విధంగా ఏవైతే పెన్షన్ వస్తుందో వాటికి కావాల్సిన ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అయిపోతే ప్రభుత్వం వెంటనే ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ సదరన్ క్యాంప్ కార్యక్రమం ఈరోజు నుంచి 3 వారాల పాటు జరుగుతుంది. కాబట్టి ఇది సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రజల్ని మీ ద్వారా కోరుకుంటున్నాను.